రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో హిందూ వాహిని అధ్యక్షుడు శేఖర్, అధ్యక్షుడు చెట్ల వెంకటేష్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్ర బహిరంగ సభకు భక్త అప్పల ప్రసాద్తో పాటు స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గం ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు బండారు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, అందే బాబయ్య తదితరులు హాజరై సభలో ప్రసంగించారు. శ్రీరాముని శోభాయాత్రను తిలకించడానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంటే ఆ చరిత్రలో శ్రీరాముడు ఎందుకంటే ఇప్పటికీ అంటే రామరాజ్యం కావాలని కోరుతున్నాను. మీరు అర్థం చేసుకోండి, రామరాజ్యం ఎంత మంచిగా ఇప్పుడు కోరుతున్నారు. శ్రీరామచంద్రుడు ఇప్పుడు ప్రసాద్ గారు మన బండారామేశ్వరం చెప్పారు. సిరియా, ఇరాన్, ఇరాక్, జావా, సుమిత్ర, ప్రపంచంలో ఏ దేశంలో రామాయణం లేదు, ఏ దేశంలో రామాయణం లేదు. అందుకే రాముడిని గౌరవిస్తున్నటువంటి దేశం భారతదేశం. అందుకే హిందువుగా గర్వించాలి, హిందువుగా జీవించాలి, సస్తే హిందువుగా ఈ దేశంలో ఉద్భవించాలి. హిందువుగా పుట్టడం అంటే మతోన్మాదం కాదు.